హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని ఒక కాంప్లెక్స్ లో హఠాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల ధాటి చూసి ఏం జరుగుతుందో తెలియక వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మెట్రో పిల్లర్ నంబర్ 1043 వద్ద కేఎస్ఆర్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు మొదలైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఒక మెస్కు కూడా మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రమాదంలో అమీర్పేట్ మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంతో అమీర్పేట్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల నేపథ్యంలో అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మైత్రివనం సర్కిల్ దగ్గరే ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటల్ని ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మా కరెస్పాండెంట్ విక్రమ్ ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్థలం దగ్గర ఉన్నారు. మాట్లాడదాం. విక్రమ్, చెప్పండి, ఎందుకు కొంత కష్టతరం అవుతున్నట్టుంది? ఇరుకైన ప్రదేశం కావడం వల్ల మంటలార్పడానికి ఏం చెప్తున్నారు అగ్నిమాపక శాఖ? బిందు మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట చౌరస్తా ప్రధాన రహదారిపైనే ఒక ఎస్ఆర్ ఫ్యాషన్స్ అన్న ఒక దుకాణ సముదాయంలో పూర్తిగా మంటలు అలుముకున్నాయి. దాదాపుగా 1 గంట ప్రాంతంలో మంటలు అదుముకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ప్రధానంగా మొదట హెల్మెట్ దుకాణంలో మంటలు అంటుకోవడంతో ఆ తర్వాత ఈ దుకాణ సముదాయం అంతా కూడా మంటలు వ్యాపించినట్టు అధికారులు ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే ప్రమాదం ఎక్కడ జరిగింది మొదట అన్న దానిపై దర్యాప్తు జరగాల్సి ఉంది అని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 4 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. గంట సేపటి నుంచి పూర్తిగా నిరంతరాయంగా గంట సేపటి నుంచి 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుకాణ సముదాయానికి సంబంధించి 3 అంతస్తులు కనిపిస్తున్నాయి. 3 అంతస్తుల్లో వివిధ దుకాణాలు ఉన్నాయి. పైననేమో హెల్మెట్ షాప్ ఉంది, ఆ పక్కనే బట్టల దుకాణం ఉంది, కింద ట్రావెల్ షాప్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి ఒక దుకాణంలో చెలరేగిన మంటలు ఈ కేఎస్ఆర్ ఫ్యాషన్స్ ఈ దుకాణ సముదాయం అంతా కూడా అంటుకున్న పరిస్థితి ఉంది. దీంతో భారీగా ఆస్తి నష్టం అయితే సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రాథమికంగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా మంటలకు సంబంధించి పూర్తిగా చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాము. దాదాపుగా 10 నిమిషాల్లో పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వస్తాయి. అయితే పొగ వస్తున్న పరిస్థితి ఉంది. లోపల ఇంకా మంటలు ఉంటే ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా ఆర్పే ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు. దాదాపు 10-15 నిమిషాల్లో పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తెస్తాము. ఈ పొగ కూడా 10-15 నిమిషాల్లో పూర్తిగా పోతుంది అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, లోపల ప్లాస్టిక్ వస్తువులు, ఇనుప వస్తువులు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంత లోపల అగ్నికీలలు అన్నవి రగిలే అవకాశం ఉంటుంది. మళ్ళీ మంటలు రాకుండా నిరంతరాయంగా ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను చల్లార్చే, ఆ వేడిని చల్లార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంది. మనం చూసుకోవచ్చు, ఒకవైపు ఎండ ఉంది, మరోవైపు మంటలు అలుముకున్న పరిస్థితి ఉంది. పొగను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. బిందు, రైట్ విక్రమ్, అక్కడంతా కనిపిస్తోంది వాతావరణం. పొగ మొత్తాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతోంది. మెట్రో సేవల పరిస్థితి ఏంటి? కరెక్ట్గా మెట్రో రూట్ కూడా అటు నుంచే వెళ్తుంది కదా, ఏం చెప్తున్నారో అధికారులు? బిందు, మొత్తం మెట్రోకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు. మెట్రో స్టేషన్ కొంత దూరంలో ఉంటుంది. మెట్రో పైన కొంత పొగ వ్యాపించింది తప్ప అంతకు మించి వేరే ఇబ్బంది అయితే లేదు. మెట్రో స్టేషన్ సమీపంలో మెట్రో స్టేషన్ లేదు. మెట్రో లైన్కు సంబంధించి పక్కనే ఉండడంతో కొంత ప్రమాదానికి సంబంధించిన పొగ అంతా కూడా మెట్రో స్టేషన్లోకి పోయిన పరిస్థితి ఉంది. ఇక కింద చూసుకుంటే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్ళే రూట్ అంతా కూడా పూర్తిగా నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, వాహనాలంతా కూడా మెల్లమెల్లగా కదులుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం పోయిటు ఫైర్ అధికారులు పూర్తిగా శ్రమిస్తున్న పరిస్థితి ఉన్నది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులంతా కూడా క్లియర్ చేస్తున్నారు. మొత్తంగా మరో 5-10 నిమిషాల్లో క్లియర్ అవుతుందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. బిందు, ఓకే విక్రమ్, చూస్తున్నాం హైదరాబాద్ మైత్రివనం దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం దృశ్యాలు చూస్తున్నాం. ఆల్మోస్ట్ మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు ఫైర్ సిబ్బంది, కానీ పొగ మాత్రం చుట్టూ దట్టంగా అలుముకుపోయిన పరిస్థితి. లోపల ఇంకెక్కడైనా మంట ఉండే అవకాశం ఉంది.
కాబట్టే పొగ వస్తోందని భావిస్తున్నారు. కాబట్టి ఫైర్ ఇంజిన్లతోటి ఆ పొగని కూడా ఆర్పి కంప్లీట్గా పరిస్థితిని కంట్రోల్ చేసే దిశగా ఫైర్ సిబ్బంది వెళ్తున్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తోంది. చూడొచ్చు మనం ఆ కాంప్లెక్స్ మొత్తం కూడా దట్టమైన పొగ మనకి కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు అనేది ఫైర్ సిబ్బంది ఇప్పటి వరకు చెప్తున్న అప్డేట్. పూర్తిగా ఒక ప్రధాన జంక్షన్ ఇది, ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ జంక్షన్. ఇటు హైదరాబాద్లో చదువుకునే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా ఈ జంక్షన్ తెలుసున్న ప్రాంతం. అదేవిధంగా ట్రాఫిక్కి కూడా కీలకమైన జంక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి చోట అగ్ని ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్కి కూడా అంతరాయం ఏర్పడింది. క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.